హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కేఎల్ సెంటర్ నుంచి జంపింగ్ వేయడానికి ఎలా పోవాలనేది ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. దాని ప్రకారం ఫాలో వెళ్తే మీకు బాగుంటుంది. సో ఇది కేఎల్ సెంటర్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇలా వ్యూ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత వెండింగ్ మిషన్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనము జంపింగ్ ఐలాండ్స్కి వెళ్ళడానికి ఇక్కడ అందరు ఇట్లా కిందికి వెళ్తున్నారు కదా, దానికి కిందికి వెళ్ళిన తర్వాతనే మనకు జంపింగ్ ఐలాండ్కి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. అవి అక్కడి నుంచి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళాలి, ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయినా. సో అట్లా కిందికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, నేనేం చెప్పాలనుకున్నా అంటే కేఎల్ సెంటర్లు అన్నిటికీ సెంటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి దగ్గరికి, అదే సిటీలో వెళ్ళడానికైనా సరే, ఎక్కడైనా అవుట్ సైడ్ సిటీ వెళ్ళడానికైనా ట్రైన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తేనే మనం జంపింగ్ ఐలాండ్స్కి వెళ్ళడానికి బస్ పాత్ దొరుకుతుంది. సో ఇలా మనకు ప్రతి ఒక్క ఫెసిలిటీ, షాపింగ్ మాల్, దీనికి షాపింగ్ మాల్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. ఎన్యూ సెంట్రల్ అని చెప్పి షాపింగ్ మాల్ ఎంటర్ అయ్యి ఉంటుంది. సో నేను ఏమైందంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యి చుట్టూరు తిరుగుతున్నా. సో ఇలా ఎలివేటర్ కిందికి దిగి మనము వెళ్తే కేఎల్ సెంటర్ నుంచి జంపింగ్ ఐలాండ్కి వెళ్ళడానికి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం భలే డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఎయిర్పోర్ట్లో డిజైన్ చేసినట్టే ప్రతి ఒక్కటి భలే డిజైన్ చేసి పెట్టున్నారు. సో ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి సైన్ బోర్డు ఉంటాయి. ఆ సైన్ బోర్డు ఫాలో అవ్వండి. పొరపాటున అర్థం కాకపోతే సెక్యూరిటీని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను అడగకుండా నాకే మొత్తం తెలుసు అనుకొని పోయినాను. దాదాపు 1.5 hours తిరగాల్సి వచ్చింది. 2 బస్సులు మిస్ అయిపోయింది. సో నేనేం చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూసుకొని పోండి. కేఎల్ జంపింగ్ ఐలాండ్కి ఏ మెట్రో పోదు, ఏ ట్రైన్ పోదు, మీరు బస్సులోనే పోవాల్సిందే. ఎందుకంటే కేఎల్ సెంటర్కి ఏ బస్సు ఏ ట్రైన్ పోదు. ఆ బస్సు పోతుంది, ట్రైన్ పోదు. ఏ మెట్రో లేదు, అక్కడ కనెక్టివిటీ లేదు. అది సిటీ నుంచి 60 to 65 kilometers దూరంలో ఉంది. సో అందుకని చెప్పి మనకు జస్ట్ 10 ringgits అంటే 120 rupees మాత్రమే పడుతుంది. ఇగో ఇక్కడ నుంచి మన అన్నిటి కనెక్టివిటీ ఉంటుంది, కానీ జంపింగ్ ఐలాండ్స్కి మాత్రం కనెక్టివిటీ లేదు. చూసుకోండి మీరు. సో నేను లెఫ్ట్కి తిరగబోయి రైట్కి తిరిగేసి మొత్తం కేఎల్ సెంటర్ మొత్తం తిరిగాను. తర్వాత ఎన్యూ సెంట్రల్ మాల్ మొత్తం తిరగాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ మొత్తం మీకు ఎంతో డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది. మీరు తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. దాదాపు నేను 2.5 hours 1.5 hour పైన తిరిగా. సో ఇప్పుడు నేను మిస్ అయిపోయి ఎన్యూ సెంట్రల్ మాల్లోకి వెళ్ళిన. ఎందుకంటే అక్కడేమైనా దొరుకుతాయి ఆ బస్సులు అని, కానీ అక్కడ కూడా పోకూడదు. పోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎన్యూ సెంట్రల్ ఎలివేటర్ పక్కనే మీకు వెళ్ళడానికి, జంపింగ్ ఐలాండ్కి వెళ్ళడానికి బస్కి వెళ్ళే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చూసి దాని ప్రకారం ఫాలో అవ్వాలి, లేకపోతే మీరు మిస్ఫైర్ అవుతుంది. నిజంగా నాకు అలా. సో ఆ బోర్డు తర్వాత మనం ఇలా కిందికి వెళ్ళాలి. పక్కన ఇంకొక ఎలివేటర్ ఉంటుంది, ఆ బోర్డు కింద లోపలికి వెళ్ళి అక్కడ మనం కిందకి బస్ వే అని ఉంటుంది. బస్ వేకి వెళ్ళాక అక్కడి నుంచి మనకు జంపింగ్ ఐలాండ్ వెళ్ళడానికైనా సరే, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికైనా ప్రతి ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. చూడ, అది ఎయిర్పోర్ట్ వెళ్ళే బస్సు, అక్కడికి పోకూడదు. మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. కిందికి దిగిన తర్వాత లెఫ్ట్ తిరిగి వెళ్ళాలి. సో నేను అక్కడికి వెళ్ళి కనుక్కున్నాను, మిస్ఫైర్ అక్కడికి పోవాల్సి వచ్చింది. అంటే మనకు తెలియదు కదా ఫస్ట్ టైం. సో అడిగితే ఇక్కడ ఆగవు, జంపింగ్ ఐలాండ్కి పోయే బస్సులు, ఇది ఎయిర్పోర్ట్కి పోయే బస్సు, లేకపోతే సమ్ అదర్ ఏరియా. ఇక్కడి నుంచి ప్రతి మలేషియాలో ప్రతి డిస్టిక్కి, ప్రతి స్టేట్కి వెళ్ళే బస్సులు నుంచే ఉంటాయి. సో ఇక్కడ కాదు మీరు తీసుకోవాల్సింది. సో నేను ఇక్కడి నుంచి మళ్ళీ వెనకలకు తిరిగి నడుచుకుంటూ వెళ్తే మనకు జంపింగ్ ఐలాండ్కి పోవడానికి అది దీపావళి లాస్ట్ వెళ్తే జంపింగ్ ఐలాండ్స్కి వెళ్ళే బస్సు, అంటే ఎయిర్పోర్ట్ బస్సులు అంటారు. మీకు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు కేఎల్ మాల్లో, అదే కేఎల్ సెంట్రల్ మాల్లో తిరిగిన తర్వాత, అదే కేఎల్ సెంట్రల్ తిరిగిన తర్వాత స్ట్రైట్ డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీని అడగండి, బస్సులు జంపింగ్ ఐలాండ్స్ పోవడానికి బస్సులు ఎక్కడ ఉంటాయని చెప్పి. జంపింగ్ ఐలాండ్స్కి
పోయి చెప్తారు. సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. జంపింగ్ ఐలాండ్స్ పోవడానికి టికెట్స్ తీసుకోవాలి. ఇదే జంటింగ్ ఐలాండ్కి పోయే బస్కి టికెట్ 10 టికెట్స్ పడ్డాయి. ఇక్కడ మనకి ఏంటంటే క్యాష్ తీసుకోరు, మన కార్డు ఉండాలి. 4x కార్డు తెచ్చుకోండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. క్యాష్ తీసుకోరు. 12 రింగెట్స్ పడింది. 12 రింగెట్స్. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఇక్కడ మీకు క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ కార్డు. మీ దగ్గర 4x కార్డు ఖచ్చితంగా క్యారీ చేయండి, లేకపోతే జంటింగ్ ఐలాండ్స్కి టికెట్లు దొరకడం టికెట్ లేరు క్యాష్ ద్వారా, ఓన్లీ కార్డ్ ద్వారానే లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఇస్తున్నారు. సో నేను అలానే తీసుకున్నాను. ఇప్పుడు ఇంటి నుంచి మనీ కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని, సో నాకు దాదాపు ఇంకొక 2 అవర్స్, ఇప్పుడు 11:30 అవుతుంది, నాకు 2 అవర్స్ ఇంకా టైం ఉంది. సో నేను ఇక్కడ తిరుగుదామా లేకపోతే ఏమన్నా యాక్టివిటీ చేద్దామని ఆలోచిస్తున్నా. ఇక్కడ మాల్ ఉంది కదా, మాల్లో తిరుగుదాం. ఒక 2 అవర్స్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా లేట్గానే వెళ్తున్నా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం మార్నింగ్ వెళ్ళాలనుకున్నా, కానీ మిస్ఫైర్ అయిపోయింది. ఇంకా టికెట్ వేస్ట్ అవుతుంది. సో ఎట్లయినా వెళ్ళేసి కనీసం ఈవినింగ్ నుంచి 1 అంటే 2:30కి అవుతుంది కదా, 4, 5 దాకా 6 దాకా ఆడనే ఉండి తర్వాత అక్కడి నుంచి వీడికి వచ్చేస్తే అయిపోతుంది. అందుకని అట్లా ప్లాన్ చేసుకుంటా. రాకపోవడం కాక 1 రింగెట్ బొక్క పెట్టుకున్నాను. ఏమైనా ఉన్నాయి దాదాపు 1 రింగెట్ బొక్క. అక్కడ కేఎల్ సెంటర్ ఎంట్రన్స్ నుంచి ఫుల్ రెడ్ ఎండ్కి వచ్చేసి ఇక్కడ మీకు బస్ ప్యాసింజర్ కదా, కిందికి లోపలికి పోతే మీకు ఉంటుంది. అదే జంటింగ్ ఐలాండ్ బస్సెస్ గుర్తుపెట్టుకొని ఇక్కడ వెల్కమ్ అనే బోర్డు ఎలివేటర్ కింద నుంచి పోవాలి. నేను ఇటువైపు తిరిగాను, మొత్తం దాదాపు 2 అవర్స్ తిరగాల్సి వచ్చాయి. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నాలాగా ఊరు మొత్తం తిరగకండి. 2 అవర్స్ లేట్తో ప్లస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టికెట్ ఖర్చు పెట్టిపోకండి. ఇక్కడ మన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ట్రైన్కి వెళ్ళాలంటే మనకు ట్రైన్కి టికెట్ తీసుకోవడానికి వెండింగ్ మిషన్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వెండింగ్ మిషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కదానికి ఎండింగ్ మిషన్స్ ఉంటాయి. సో మీరు చూసి తీసుకోండి. నేను ఒక వెండింగ్ మిషన్లో పెట్టినప్పుడు రాలేదు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. సో మీరు చూసి తీసుకోండి, అడగండి. అక్కడ మనకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేయడానికే ఉంటారు. ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్లో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి. సెంట్రల్ మాల్ మొత్తం తిరుగుతున్నాను, ఎందుకంటే నేను రాంగ్ వేలో తిరగడం వల్ల 1 అవర్ 2 అవర్స్ లేట్గా బస్సు ఉంది. సో అందుకని నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీరు జంటింగ్ ఐలాండ్కి తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ నాలాగా మొత్తం సెంట్రల్ మాల్ తిరగాల్సి వస్తుంది. సెంట్రల్ మాల్ బాగుంది. సెంట్రల్ మాల్ కనెక్టివిటీగా ఎన్యూ సెంట్రల్ అనే ఒక మాల్ కనెక్టివిటీ ఉంది. ఆ మాల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సినిమా ఉంది, డెకత్లాన్ ఉంది, షాపింగ్ ఉంది, కాస్ట్లీ షాపింగ్స్ ఉన్నాయి, బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. జంటింగ్ ఐలాండ్ వీడియో తర్వాత మొత్తం ఎన్యూ సెంట్రల్లో ఏమేమి ఉన్నాయనేది కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మీరు ఎన్యూ సెంట్రల్లో షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఏంది సెంట్రల్ మాల్లో మొత్తం ఏంటంటే మ్యూజిక్ పెట్టారు, కాపీరైట్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఏంటంటే ప్రతిదానికి వాయిస్ ఓవర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తం ఎక్కువ చూసి మ్యూజిక్ ప్లే అవుతుంది, దానివల్ల మనకు కాపీరైట్ వస్తుంది, వీడియో ఎగిరిపోతుంది. దానికి బట్టి నేను వాయిస్ ఓవర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో జస్ట్ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే కేఎల్ సెంట్రల్ నుంచి మలేషియాలో ఉన్న ప్రతి ప్రావిన్స్కి కనెక్టివిటీ ఉంటుంది, సిటీకి ప్రతి ఏరియా కనెక్టివిటీ ఉంటుంది. ఇందాక ఒక వెండింగ్ మిషన్ గురించి చెప్పాను కదా, ఆ వెండింగ్ మిషన్లో నేను పెడితే నాకు రాలే. సో ఇప్పుడు అదర్ వెండింగ్ మిషన్లో వాటర్ బాటిల్ తీసుకుందామని, ఎందుకంటే వేరే దగ్గర మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, వెండింగ్ మిషన్లో ఒక 2 రూపాయలు తక్కువ ఉంది. అలాంటి వెండింగ్ మిషన్లో తీసుకొని ఇక్కడ చాలా వాటర్ వచ్చింది. సరేనా, ఇంతకుముందు వెండింగ్ మిషన్లో పెడితే వాటర్ ఇదే వెల్కమ్ టు ఎన్యూ సెంటర్ ఉన్నది. ఇదే ఒక మాల్, దీంట్లో ప్రతి సినిమా థియేటర్ అన్నీ ఉంటాయి, షోరూమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మన తెలుగు మూవీస్, తమిళ్ మూవీస్ అన్నీ ఆడతాయి.
కానీ తమిళ్ మూవీస్ ఎక్కువ. ఇప్పుడు తమిళ్ మూవీసే ఇప్పుడే 1:30 దగ్గరికి వచ్చింది. మన బస్సు వచ్చినట్టుంది. పోయి బస్సులో కూర్చుంటే ప్రశాంతంగా జంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళొచ్చు. మీకు ముందు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయరు, కార్డే. లేకపోతే ఆన్లైన్లో abibus.comలోనో redbus.com, అబీబస్ కాదు redbus.comలో కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని వీడికి వచ్చి ఇబ్బంది పడు మాకంటే క్యాష్లో ఎవరు. ఇదేమైనా బస్సు అనుకుంటా, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయినట్లేదు. బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. వీళ్ళందరూ దానికోసమే వెయిటింగ్ ఐలాండ్ పోవడానికి. టికెట్ తీసుకుని లాస్ట్ అయింది. ఇప్పుడే బస్సు కేఎల్ సెంటర్ నుంచి కదిలి జంటింగ్ ఐలాండ్స్కి పోతుంది, అదే బయలుదేరుతుంది. సో ఏంటంటే కేఎల్ సెంట్రల్ నుంచి దీనికి కేఎల్ సెంట్రల్కి ఒక మాల్ కనెక్టివిటీ ఉంటుంది, మొత్తం ఇంటర్ కనెక్ట్ ఉంటుంది. సో మనకు కేఎల్ సెంట్రలే చాలా మటుకు అన్ని ఏరియాస్కి కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఏంటంటే కేఎల్ సెంట్రల్ దగ్గరికి వస్తే ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా పోవడానికైనా సరే మనకు బస్సెస్ దొరుకుతాయి. ప్లస్ ఏంటంటే ఉంటాయి కదా ట్రైన్స్ కుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లంకావీకి పోవాలనుకుంటున్నాం, కొంతమంది ఫ్లైట్లో పోతారు, కొంతమంది బస్సులో పోతారు. బస్సులో పోవడానికి ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది. అంటే కేఎల్ లంకావీకి పోదు, అక్కడ దగ్గరలోనూ. ఈ వీడియో మోటివ్ ఏంటంటే కేఎల్ సెంట్రల్ నుంచి ఏ కనెక్టివిటీ అనేది చెప్పడానికి మాత్రం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ కంటెంట్ ఉంటుంది, జస్ట్ చెక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.